డోరు తీసిన వెంటనే నడుచుకుంటూ వచ్చే తండ్రిని చూసి ఆగిపోతాడు. అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంకొక శవం పడింది, మామయ్యది. ఆ తలకాయని తీసుకుని వెనక్కేసి కాసేపు ఒక 2 సెకండ్లు అలా మామయ్యని చూస్తూ ఉండిపోతాడు. తర్వాత తండ్రి, కూలిపోయి ఉన్న తండ్రి తలకాయ అలా వెత్తినప్పుడు, ఇలాగే ఉన్నావు కదా, ఇలా గర్వంగా ఉండాలి కదా నాన్న, ఇలా పడిపోయింది ఏంటి నీ తలకాయ అన్నప్పుడు మొదలైంది ఒక ఏడుపు. ఆ ఏడుపు మొదలవుతున్న క్షణంలో తనకు అర్థమైంది ఏంటంటే, లేదు ఇప్పుడు నేను ఇలా కూలిపోతే నా తల్లి పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళాలి, ఇప్పుడు నా తల్లి నన్ను ఏమడుగుతుంది, కొడుకువి కదరా, తండ్రిని కాపాడుకోలేకపోయావా, కాపాడలేదా, నా భర్తని నా శవంగా తీసుకొచ్చాడు, నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్ళాడు కదా, తీసుకురాలేదేంటి, నవ్వుతున్న ఆ మనిషి మొహం ఏది అని నా తల్లి అడిగితే నేనేం చేయను, ఎలా సముదాయించాలి తల్లిని. ఆగలేదు. ఇప్పుడు ఆ తల్లి సముదాయం మళ్ళీ ఇందులో నుంచి తేరుకొని కారు స్టార్ట్ చేసి తడికెలేరుని దాటాడు వీర్రాజు.